జై శ్రీరామకృష్ణ. సమాధి అవస్థ నుండి శ్రీరామకృష్ణులు దిగివచ్చే తీరు. భావపారవశ్యంలో శ్రీరామకృష్ణులు ఎంత బాహ్యస్మృతిరహితులై ఉన్నప్పటికీ, ఏ మూర్తిని ధ్యానిస్తూ, ఏ భావాన్ని చింతన చేస్తూ ఆయన మనస్సు సమాధి మగ్నమవుతుందో, ఆ భావాలతో ఏ సంబంధం లేని ఇతర వస్తువుల, వ్యక్తుల భావాల నుండి ఆ మనస్సు ఎంత సుందరమై ఉన్నప్పటికీ, ఆ మూర్తుల పేర్లను కానీ లేదా ఆ భావాలకు సంబంధించిన పలుకులు కానీ కొన్నిసార్లు శ్రీరామకృష్ణుల చెవుల దగ్గర వినిపించిన తక్షణము ఆయన మనస్సు ఆ పలుకును గమనించేది, వాటిని అర్థం చేసుకోగలిగేది. సదా ఇలాగే జరిగేది. ఏకాగ్రమైన మనస్సు స్వభావము, ప్రవర్తన అలా ఉంటుందని పతంజలి ముని రచించిన యోగశాస్త్రాదులలో సవివరంగా పేర్కొనబడకపోయినా క్లుప్తంగా పేర్కొనబడింది కనుక శాస్త్రాలు అధ్యయనం చేసిన పాఠకుడికి శ్రీరామకృష్ణుల మనోప్రవర్తనను అవగతం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. మరి బహుపుణ్య ఫలితంగా అనేక సాధనలు చేసిన ఫలితంగా ఎవరు తమ మనస్సులను ఒకంతే అయిన ఏకాగ్రం చేయడంలో సాఫల్యం పొందారో వారు ఈ విషయాన్ని అలవోకగా అర్థం చేసుకోగలరు. ఇక ఈ ప్రస్తావన ఇక్కడికి ఆపుదాము. చెలికత్తెలా శ్రీరామకృష్ణులు దుర్గాదేవిని చామరంతో వీచడము. జగదంబదాసి పలుకులు శ్రీరామకృష్ణులకు వినిపించాయి. తక్షణమే ఆయనకు చాలా వరకు బాహ్యస్మృతి రావడంతో ఆనందంతో ఆమె వెంట బయలుదేరారు. వారు పూజామండపం చేరారో లేదో హారతి మొదలైంది. స్త్రీలు పరవేష్టించి ఉండగా ఆయన చామరంతో దుర్గా ప్రతిమకు విసరసాగారు. ఆ మండపంలో స్త్రీలు ఒకవైపు, పురుషులు మధురబాబుతో సహా మరోవైపు నిలబడి హారతి తిలకిస్తున్నారు. అప్పుడు మధుర్ దృష్టి స్త్రీల వైపు తిరిగింది. అతడి భార్య ప్రక్కన ఎవరో నూతన స్త్రీ ఉండడం గమనించాడు. ఆమె వేషభూషణాదుల నుండి, మేని నుండి అద్భుత సౌందర్యము జాలువారుతున్నది. ఆమె చామరంతో తల్లికి విసురుతున్నది. ఆమె ఎవరో అతడికి అంతుపట్టలేదు. పదే పదే చూసినప్పటికీ ఆమె ఎవరో అతడికి తెలియలేదు. ఆమె జగదాంబ, ఆహ్వానించిన ఎవరో సంపన్నుని భార్య అయి ఉంటుందని చివరికి మధుర్ అనుకున్నాడు. హారతి ముగిసింది. స్త్రీలు జగజ్జననికి ప్రణమిల్లి ఇంటి లోపలికి వెళ్ళి తమ పనులలో మునిగిపోయారు. అర్ధబాహ్యావస్థలో ఉన్న శ్రీరామకృష్ణులు కూడా మధుర్ భార్యతో ఇంట్లోకి వెళ్ళారు. నెమ్మదిగా మామూలు స్థితిలోకి వచ్చారు. పిదప అలంకారాదులన్నీ తీసివేసి బయటకు వచ్చి పురుషుల వద్ద కూర్చున్నారు. తదనంతరం చక్కని దృష్టాంతాలతో పారమార్థిక విషయాలను సరళ రీతిలో విశదపరుస్తూ అందరినీ ముగ్ధులను చేయసాగారు. జై శ్రీరామకృష్ణ.